ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఇవాల్టి ఆప్కి అదాలత్ కొత్త ఎపిసోడ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఆప్కి అదాలత్లో ఇవాళ ఇక్కడికి రాబోయే వ్యక్తి, ఆయన జీవితంలో చాలా ఆరోపణలు ఆయన మీద వేయడం జరిగింది. ఈయన ఎప్పుడూ కూడా కాంట్రవర్సీస్లో కవర్ అయ్యే ఉంటారు. ఈయన చాలా తప్పులు చేశారు. కానీ ఈయన ఎన్ని తప్పులైతే చేశారో ప్రజలైన మీరు ఆయన ఎంతగానో ఆదరించారు. ఈ ప్రపంచం మొత్తంలో ఇలాంటి పర్సనాలిటీ ఒకరు మాత్రమే ఉండగలరు. ఈయన చాలా తప్పులు చేసిన తర్వాత కూడా ప్రతిసారి ప్రజలు ఈయన్ని క్షమించారు. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం చూడబోయే ఫిలిం స్టార్ సంజయ్ దత్. ప్లీజ్ వెల్కమ్ సంజయ్ దత్. మీ అందరినీ నేను ఆప్కి అదాలత్కి స్వాగతం పలుకుతున్నాను. నా పేరు సంజయ్ దత్. నా పేరు రజత్ శర్మ. రజత్ సార్, ఒక సంవత్సరంగా నేను మిమ్మల్ని చూడలేదు, అందుకే ఈ పని నేనే చేద్దాం అనుకున్నాను. లేదు, ఈ పని మీరు చేయక్కలేదు. మీరు చేసిన పని కోసమే మీకు ఈ బోన్ ఇవ్వడం జరిగింది. ప్రజల కోసం ఈ పనిని నేనే చేస్తాను. ఆప్కి అదాలత్లో మన విచారణ మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన శశి సన్నీ గారి అనుమతి మనం కోరుదాం. మీరు విచారణ మొదలు పెట్టచ్చు. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఫిలిం స్టార్ సంజయ్ దత్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సంజయ్ దత్ గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన జీవితం గురించి అస్సలు పట్టించుకోరు. సంజు, మీ జీవితం గురించి రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. మీరు చిన్నప్పటి నుంచే చాలా చిలిపిగా ఉండేవారు. మనసు విరిగిపోయిన ఒక యువరాజని చెప్పగలను. అవును. ఆప్కి అదాలత్కి సునీల్ దత్ గారు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, నన్ను కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళు, ప్రొడ్యూసర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు సిగరెట్ కాల్స్తూ ఉంటారు. ఆ సిగరెట్ ముక్కల్ని వాళ్ళు బయట పారేస్తూ ఉంటారు. ఒకరోజు సంజు అది తీసుకుని ఊదుతూ ఉన్నారని చెప్పారు. అవును రజ్ సార్, ఒక వరండా ఉంటుంది. అక్కడికి వచ్చే ప్రొడ్యూసర్స్ అందరూ సిగరెట్ కాల్చేసి మిగిలింది విసిరేస్తూ ఉంటారు. నేనేమో కింద పడుకుని మిగిలింది తీసుకుని కాల్చుతూ ఉండేవాడు. ఒకరోజు దత్ గారు వచ్చారు. ఆయన అక్కడి నుంచి పొగేలా వస్తోందని అడిగారు. ఆయన వంగి చూసినప్పుడు నేనేమో కింద కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆయన నన్ను బోర్డింగ్ స్కూల్కి పంపించారు. ఇంకో విషయం కూడా విన్నాను, మిమ్మల్ని చాలాసార్లు ఎండలో నించోబెట్టారట. దట్ సార్ అప్పుడు కాశ్మీర్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. నేను చాలా చిన్నవాడిని. అప్పుడు నేను అమ్మని ప్రశ్న అడిగాను, అమ్మా, నాన్న సిగరెట్ కాలుస్తున్నారు, నేనెందుకు కాల్చకూడదని. అప్పుడు అమ్మ నన్ను తెగ కొట్టింది. దట్ సార్ వచ్చి, సిగరెట్టే కదా, కాల్చనివ్వు అన్నారు. ఆయన వచ్చి, ఇదిగో ఇలా అంటించాలి అన్నారు. నేను కూడా ఆ విధంగానే అంటించాను. ఆ తర్వాత ఇలా పీల్చుకుని లోపలికి వదలాలి అన్నారు. అంటే పొగని ముక్కులోంచి వదలాలి అన్నారు. నేనలా ట్రై చేసి పూర్తిగా అవగొట్టాను. ఆ తర్వాత దత్ గారు కోప్పడ్డారు. ఎండలో నిలబెట్టి పిచ్చ కొట్టుడు కొట్టారు. అయితే ఇలాంటి సంఘటనల నుంచి మిమ్మల్ని కాపాడడానికే మిమ్మల్ని బోర్డింగ్ స్కూల్కి పంపించారా? అవును. నేను బోర్డింగ్ స్కూల్ లారెన్స్ సెనారస్లో ఉన్నాను. 11 సంవత్సరాలు. లారెన్స్ స్కూల్లో మీరు ఎలాంటి చిలిపి చేష్టలు చేసేవారని తెలుసుకోవడానికి మేము ఆ స్కూల్ టీచర్స్తో మాట్లాడాం. దానికి ఆధారం నా దగ్గర ఉంది. మీ టీచర్స్ మీ అల్లరి గురించి ఏం చెప్పారో చూద్దాం. హలో సంజు, నేను గుర్తున్నానా? నేను నీ జూనియర్ డామెంటరీ యొక్క హౌస్ మాస్టర్ని, శివలిక్ హౌస్. చిన్న వయసులో నేను చెప్పిన నీకు గుర్తున్నాయా, మర్చిపోయావా? ప్రత్యేకంగా ఆ మొక్కజొన్నల గురించి. మొక్కజొన్నల రైడ్, పొలిటియో ఫామ్ రైడ్, ఇంకా పొలిటరీ ఫామ్ రైడ్ తర్వాత నీకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మిమ్మల్ని బోర్డింగ్ స్కూల్కి పంపనా మీరు మారలేదు? ఈయన ఐ థింక్ డాక్టర్ గుప్తా సార్. ఈయన హిందీ టీచర్గా ఉండేవారు నాకు. ఈయన స్పెషాలిటీ ఏంటని చూశారంటే, ఈయన స్కూల్లో ఏ ప్లే రన్ చేసినా కూడా నన్ను అందులో పనివాడిగానే వేస్తూ ఉండేవారు. ఒక్కొక్క సంవత్సరం నేను డ్రామాలో రాముగానైనా సోముగానైనా ఉండేది. ఖచ్చితంగా పనివాడి రోలే ఇచ్చేవారు. ద్వారా నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. మీరు మీ చిన్నప్పుడు అమ్మాయిలకి లవ్ లెటర్స్ రాసేవారట. అది కూడా నిజమే.
నేను లెటర్స్ 15 మందికి రాసేవాడిని, అందులో ఒక్కరైనా దొరక్కపోరా. ఆ చిలిపి ప్రేమ ఇప్పుడు కూడా మీలో ఉందా? రజత్ సార్ ఇప్పుడు వయసైపోయింది. ఆ రొమాంటిక్ అంతా బాగా తగ్గిపోయింది. కానీ ఇండస్ట్రీకి సంబంధించి నేను మీ గురించి విన్నదేంటంటే, మీకు మిగతా వాళ్ళతో సెట్ అవుతుందో లేదో, కానీ మీ అందరి హీరోయిన్స్తో మాత్రం మీకు సెట్ అవుతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు రజత్ సార్. ఇండస్ట్రీలో ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్ అంటే నేను అందరి పేర్లు చెప్తాను. ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు, ఆల్ ఆర్ ఫేవరెట్. ఎందుకంటే మీరు ఒకరి పేరు చెప్తే మిగతా వాళ్ళందరూ బాధపడతారు. అది కూడా నిజమేననుకోండి. దత్ సార్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే నర్గీస్ మేడం గారి గురించి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ్ని అందరూ ఇష్టపడ్డారు. దత్ సార్ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఆయన అందరూ అంతగా ఇష్టపడ్డారు. మీరు త్వరగానే యాక్టర్ అవ్వాలని దత్ గారు కోరుకోలేదా? అదేంటో నిజమేననుకోండి రజత్ సార్, ఆయనకి ఇందులో ఇష్టం లేదు. ఆయన ఏమనుకున్నారంటే నేను బాగా చదువుకోవాలి, కాలేజ్ కంప్లీట్ చెయ్యాలి, యాక్టర్ అవడం చాలా ఈజీ అయిన విషయం, ఎవరు కాలేజీకి వెళ్ళి పరీక్షలు రాస్తారు, సో నేను నాన్న దగ్గరికి వెళ్ళి యాక్టర్ అవ్వాలి అన్నాను. అందుకు ఆయన ఏమన్నారంటే అది నీకు చాలా ఈజీ అని అనిపిస్తోందా అన్నారు. అప్పుడు నేను అది అంత ఈజీ కాదు, కానీ చదువే, సర్లే అయితే బయలుదేరరా అన్నారు. ఆ తర్వాతే నాకు తెలిసింది ఒక యాక్టర్ అవడం చాలా కష్టమైన విషయం అని. అప్పుడు ఆయన నాకు 2 సంవత్సరాలు హార్స్ రైడింగ్, కరాతే, స్విమ్మింగ్ ఇలాంటివి బోల్డ్ నేర్పించారు. నాకు చదివే బెటర్ అనిపించారు. మీరు వచ్చిన కొత్తలో యాక్ట్ చేసిన సినిమా పేర్లన్నీ చూశాను. 90sలో వచ్చిన సినిమా ఖతర్నాక్, అందులో మీరు కిల్లర్ సూరజ్. జహరీలే, అందులో రాఖాన్ అని ఒక కిల్లర్గా వచ్చారు. క్రోధ్లో మీరు డాన్గా నటించారు. 91లో యోధా వచ్చింది, అందులో మీరు డాన్గా చేశారు. 93లో ఖల్నాయక్, నాయక్ నహీ ఖల్నాయక్ హూమే. ఆతిష్, వాస్తవ్, హత్యార్, కాంటే, ఈ సినిమాలన్నింటిలోనూ మీరు ఒక గ్యాంగ్స్టర్ లాగానే యాక్ట్ చేశారు. అదేంట్రా అని అడిగితే నాకు ప్రొడ్యూసర్స్ తీసుకొచ్చే రోల్స్ ఇలాగే ఉండేవి. ఒక డార్క్ క్యారెక్టర్స్ అని చెప్పలేము, కానీ గ్రే క్యారెక్టర్లో యాక్ట్ చేయడం ఒక యాక్టర్కి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒకవేళ నేను న్యూస్ గురించి మాట్లాడితే, అంటే ఒసామా బిన్ లాడెన్ గురించి న్యూస్ వచ్చిందంటే అందరూ చూడటం మొదలెడతారు, అవునా కదా? యునో, యాక్టింగ్లో ఇది నిజంగా ఛాలెంజింగ్ అయిన విషయం, అంత ఈజీ కాదు అలాంటి రోల్ ఒక యాక్ట్ చేయడం. పెద్ద డైరెక్టర్ ఈ విషయం చెప్పారు. సంజయ్ దత్కి గన్స్, పిస్టోల్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు సెట్కి AK-47 తీసుకొచ్చారని చెప్పారు. వామ్మో! అవును తీసుకొచ్చాను, కానీ అది నకిలీ AK-47. మీ ఇమేజ్ ఎలా మారిపోయిందంటే సినిమాకి సంబంధించినంత వరకు మీరే ఒక గ్యాంగ్స్టర్. నిజమైన గ్యాంగ్స్టర్ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క గాంధీజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ నా స్నేహితులే, నాకు ఎటువంటి పగా లేదు. అండ్ స్నేహం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవరితోనూ గొడవ పడ్ను, అది వర్కర్ అయినా సరే, పెద్ద యాక్టర్ అయినా సరే. నేనేం విన్నానంటే షారుఖ్కి, సల్మాన్ ఖాన్కి గొడవ వచ్చినప్పుడు మీరు మీడియేటర్గా ఉండడానికి ఇష్టపడ్డారట, నిజమా? లేదు, నేను మీడియేట్ ఏం చేయలేదు, కానీ చాలా బాధ అనిపించింది. అందరూ మన ఫ్యామిలీయే కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా జరగడం సహజమే కదా, అది మన ఫ్యామిలీలో. మాట్లాడకూడదు అనుకున్నాను, నేను రిక్వెస్ట్ చేసి కూడా చూశాను. ఫ్యామిలీ అంటే సంతోషం, గొడవ ఇవన్నీ సహజమన్నా. కానీ ఒకానొకప్పుడు మీ ఇమేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉండిందంటే మీరు చాలా రగ్గడ్గా, అగ్రెసివ్గా ఉండేవారట. మీకు గొడవలంటే ఇష్టం కాబట్టి అలాంటి రోల్స్ని చూస్ చేసేవారట. మీరు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. మీకు సాఫ్ట్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. మున్నాబాయ్, MBBS, తర్వాత గాంధీ లాంటి రోల్స్ రావడం మొదలయ్యాయి. లేదు, అలా చెప్పలేము. నేను అంతకుముందే సాజన్ చేశాను. సాజన్ ఒక లవ్ స్టోరీ. సడక్, అది కూడా లవ్ స్టోరీయే. యునో, అలాగేం కాదు, మీరు చెప్పింది కరెక్టే. మున్నాబాయ్ MBBSలో నాకు నిజంగానే మంచి క్యారెక్టర్ దొరికింది. అది నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండియాలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని చూడ్డానికి ప్రజలు బొక్కేతో వెళ్ళిపోతున్నారు. అది కూడా నిజమే. మీరు ఉన్న చోట బాధ్యత మీకు అర్థమవుతుందా? ఇలాంటి రోల్స్ చేసిన తర్వాత ప్రజలు మీ నుంచి ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలుస్తుందా? మీరు చెప్పింది నిజమే, అది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే అది నేను మార్చుకోవాలి. అది ఒక ఇన్స్టెంట్ నేను మీకు చెప్తాను. ఈ రిక్షా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. యునో,
ఇక్కడ రిక్షా అక్కడ రిక్షా ఎక్కడ చూసినా. ఓ రోజు వాళ్ళకి చెప్పాను, ఏంటి ఇదంతా, బండి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అని. వాడు కిందకి దిగి చెప్పాడు, నీకేంటి సమస్య అన్నాడు. నీ లైన్ చూసి నువ్వు బండి నడిపు అన్నాడు. నీకు నమస్కారం అన్నాడు. దీని తర్వాత మీరు చేయబోయే సినిమా టైటిల్స్ని చూస్తుంటే మీరు మారినట్టు కొంచెం కూడా అనిపించట్లేదే. రిలీజ్ అవ్వబోయే సినిమా పేరు మిస్టర్ ఫ్రాడ్. మిస్టర్ ఫ్రాడ్ ఆగిపోయింది. మిస్టర్ ఫ్రాడ్ సినిమా తీయలేదు. కిడ్నాప్ రిలీజ్ అయిపోయింది. కిడ్నాప్లో చూసారంటే నేను ఒక ఫాదర్ రోలే ప్లే చేశాను. నేను మీరు- మారిపోయాను అనుకుంటాను. మీరు పబ్లిక్ ముందు ఒప్పుకోగలరా? ఇక మీదట మీరు చేయబోయే రోల్స్ అన్నీ కూడా బాగుంటాయి అని అందరి ముందు ఒప్పుకోగలరా? ఈ విషయం నేను ప్రజలను అడగాలనుకుంటున్నాను. నేను ఎలాంటి రోలు చేయాలనుకుంటున్నాను? ఏంటి, డాన్ సినిమాలో? ఓకే సార్. సంజు, నిజానికి ఇది చాలా ఆశ్చర్యకరమైన ఒక విషయం. మీరు జీవితంలో ఎన్నో తప్పులు చేశారు, అది మీరు చాలాసార్లు ఒప్పుకున్నారు కూడా. ప్రజలు మిమ్మల్ని ప్రతిసారి క్షమించారు. ఇది ఎలాంటి మ్యాజికో తెలుసుకోవచ్చా? ప్రజల్ని మీరు ఇంతలా ఇంప్రెస్ చేశారు? నేను చాలా తప్పులు చేశాను. ఒకవేళ భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చుండాల్సింది ప్రజలకి డ్రగ్స్ చాలా తప్పైన విషయం అని చెప్పడానికి. ఈ లాస్ గురించి తెలుసుకోవడం ప్రతి పౌరుడికి ఇదొక ముఖ్యమైన విషయం. నాకు ఆ లాస్ గురించి తెలీదు, ఖచ్చితంగా తెలీదు. సో ఇలాంటి విషయాలన్నీ దేవుడు నా ద్వారా తెలియజేయాలనుకుని ఉంటాడు. ఖచ్చితంగా నా ద్వారా తెలియజేయాలనుకుని ఉంటాడు. కానీ ఫిలిం ఇండస్ట్రీలో మీతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒకే విషయం చెప్తున్నారు. సంజు చాలా మంచివారు అని అన్నారు. సంజు చాలా మంచివారే, కానీ అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన మూర్ఖుడు అని అన్నారు. నా మీదున్న ప్రేమతో వాళ్ళు నన్ను మూర్ఖుడు అని ఉంటారు. అయితే నేను ముందుగా చెప్పినట్టే ప్రతి కుర్రాడు ఎదిగేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు, అది సహజం. మీరు మీ లైఫ్లో చాలా కేర్లెస్గా ఉండిపోయారు. ఈ విషయం మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటాను. ఇక నుంచి ఆ కేర్లెస్నెస్ మారుతుందా? నాకు 50 ఏళ్ళొచ్చాయి, ఇప్పుడైనా మారాలి కదా. ఈ 50 ఏళ్ల సంజయ్ దత్ దగ్గర లోపాలు ఏమేమి ఉన్నాయో మనం ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఇక్కడ మాట్లాడబోయేది 50 ఏళ్ల సంజయ్ దత్ చేసిన కొన్ని తప్పుల గురించి. ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇద్దరు సిస్టర్స్ని పిలవలేదు. లేదు, నేను నా ఇద్దరు సిస్టర్స్ని పిలిచాను. వాళ్ళు నా సిస్టర్స్. మీ చెల్లెలు ప్రియాకి మ్యాజిక్ కౌగులింత ఇవ్వాలని అనిపించలేదా? గొడవలన్నీ మర్చిపోయేలా. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ముందున్నది ప్రజల మున్నాభాయ్ సంజయ్ దత్. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సంజయ్ దత్ గారి మీదున్న ఆరోపణ, ఈయన తన ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సంజయ్, ఇప్పుడు నా దగ్గర మీ అమ్మగారు నర్గీస్ రాసిన లెటర్ ఉంది. ఆవిడ యూఎస్కి ట్రీట్మెంట్ వెళ్ళడానికి ముందు మీ సిస్టర్ నమ్రతకి ఈ లెటర్ రాశారు. ఆవిడ ఏం రాస్తారంటే, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ సంజు, సీ దట్ హీ డజంట్ గెట్ మిక్స్డ్ అప్ విత్ సిల్లీ బాయ్స్ అగైన్. హీఈస్ టూ స్టూపిడ్ ఇన్ హిస్ హెడ్. హీ డస్ నాట్ రియలైజ్ వాట్ హీఈస్ డూయింగ్. వాళ్ళ అబ్బాయి గురించి ఆవిడకి బాగానే తెలిసినట్టుంది. నాకు తెలిసి ప్రతి తల్లి వాళ్ళ పిల్లల గురించి ఇలాగే మాట్లాడతారు. అంటే హీ స్టూపిడ్, హీ సిల్లీ. పాపం వాడికేం తెలీదు. కానీ వాడు గ్రోయింగ్ ప్రాసెస్లో, బికాస్ నేను నర్గిస్ మేడం కొడుకును కాబట్టి ఈ పబ్లిక్ అని అద్దం ముందు నిలబడ్డా. ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉందంటే, మీ పెళ్లికి మీరు మీ ఇద్దరు సిస్టర్స్ని పిలవలేదు. అలాగేం లేదు, నేను నా ఇద్దరు సిస్టర్లని పిలిచాను. వాళ్లే నా పెళ్లికి రాలేదు, కానీ నేను పిలిచాను. మీరు 1 సంవత్సరం తర్వాత మీ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ రాలేదు. అది వాళ్ళిష్టం, కానీ నేను పిలిచాను. ఒక బ్రదర్గా, ఒక పెద్దనగా నేను చెయ్యాల్సిన నా బాధ్యత నేను చేశాను. నేను పిలిచాను, వాళ్ళు వస్తారనుకున్నాను, కానీ రాలేదు. మీ రిలేషన్షిప్ చూసాం. ప్రియా కానివ్వండి, నమ్రత కానివ్వండి, చాలా అద్భుతమైన రిలేషన్షిప్. మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రియా దత్ గారు సోనియా గాంధీని కలవడానికి వెళ్లారు. లాయర్స్ని కలిసి మాట్లాడుతూ ఉంటారు. జైలుకొచ్చి మిమ్మల్ని కలిశారు. ఇలాంటి విషయాలు ఆవిడ ఎన్నో చేశారు, సంజు త్వరగా జైల్లోంచి బయటికి రావాలి అని. అయినా సరే ఎందుకని రిలేషన్షిప్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి? రజత్ సార్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
ఒక బ్రదర్ సిస్టర్ లేక సిస్టర్ బ్రదర్ రిలేషన్షిప్ ఉంది చూసారా? అంటే నా సిస్టర్కి నేను చెయ్యాలనుకుంటే అది నా బాధ్యత, నా హక్కు కూడా. అది నేను పబ్లిసిటీ చేయను. ఇలా చూడండి, నా సిస్టర్కి నేను ఇది చేశాను అది చేశానని బయటకొచ్చి చెప్పను. నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను వాళ్ళు జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగకూడదు అని. అక్కడికి నేను వెళ్ళేటట్టు వాళ్ళ కోసం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. కానీ గత కొన్ని రోజులుగా ఈ రిలేషన్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. మీ పెళ్లికి మీ సిస్టర్స్ రాలేదు, మీ యానివర్సరీకి మీ సిస్టర్స్ రాలేదు. చూశారంటే నా చిన్న చెల్లెలు, తన్ని నేను గౌరవించి ఉండాల్సిందే. అయినప్పటికీ దే ఆర్ ఇండివిజువల్స్. వాళ్ళు రాలేకపోతే అన్ని ఫ్యామిలీల్లోనూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రియా అందరికంటే చాలా చిన్నది. తను ఏదైనా తప్పు చేసుంటే యాజ్ ఎ ఎల్డర్ బెదర్గా నేను తన్ని క్షమించాను. తను నా చెల్లెలు. ప్రియాకి ఒక మ్యాజింపు కౌగులింత ఇవ్వాలని మీకు అనిపించలేదా? గొడవలన్నీ మర్చిపోయేలా. నేనేమనుకుంటున్నానంటే తనే వచ్చి మ్యాజిం కౌగిలించుకోవాలనుకుంటున్నాను. అది ఇప్పుడు నాకెంతో అవసరం. కానీ మీరు ఈ తప్పు చేయలేదా? మీరు మీడియాలో ఇలా అన్నారట, ఒకే ఒక్క దత్తు మాత్రమే ఉన్నారు, సంజయ్ దత్ అండ్ మాన్యతా దత్ అని. అది నిజమే కదా, ఇంకెవరు దత్తున్నారు? ఇది ఏంటంటే ఇంతకు ముందు ఒక పాత పద్ధతి ఉండేది. వైఫ్లందరూ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పేరు చేర్చుకోవాలని, అంటే నాన్న పేరు పెట్టుకోకూడదు అని. కాదు 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 రజత్ సార్, అదేంటంటే మిస్ ఇంటర్ప్రెంట్గా ఉంది. ఒక అమ్మాయి ఎప్పుడు ఫాదర్ పేరు పెట్టుకోకూడదని నేను చెప్పనే లేదు. పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోకూడదు? కానీ సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది కదా. ఐ మీన్ ఇందిరాగారు వచ్చి, ఇందిరాగాంధీ అందరికంటే పెద్ద ఆవిడ ఫాదర్ నేమ్ గాంధీ పెట్టుకున్నారు కదా, నెహ్రూని పెట్టుకోవచ్చుగా. నేనేమీ తప్పుగా చెప్పలేదు కదా. కానీ మీకు ఇందులో ఇష్టం లేదా ప్రియా దత్ గారి పేరుని వాడటం? ఖచ్చితంగా ఖచ్చితంగా Legacy use చేయడం నచ్చలేదా? ఖచ్చితంగా చేయనివ్వండి. కానీ అదే సమయంలో నా వైఫ్ కూడా అంత మర్యాద దక్కాలి. తను నా వైఫ్, నేను తనకి మర్యాద ఇస్తున్నాను. అలాగే ఇతరులు కూడా తనకి మర్యాద ఇవ్వాలి. ఈ మధ్య ఒక కొత్త కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే సంజయ్ దత్ గారిని కంట్రోల్ చేయగలిగే ఏకైక వ్యక్తి మాన్యతా దత్ గారేనని. అవునా? అలాగే ఇంకో విషయం కూడా విన్నాను. గుండె కొట్టుకునేది సంజయ్ దత్ గారికి, కానీ దాన్ని కంట్రోల్ చేసేది మాత్రం మాన్యతా గారేట. మీరు ఆ గుండె చప్పుడు అన్నది నిజమే. ప్రతి హస్బెండ్ పరిస్థితి ఇదే. కానీ అయితే నన్ను కంట్రోల్ చేసే విషయం అన్నది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా రజిత్ సార్. నన్ను ఇంతవరకు ఎవరూ కంట్రోల్ చేయలేదనే నేను అనుకుంటున్నాను. మరి ఎలా వాళ్ళు కంట్రోల్ చేయగలరు? సంజు, ఈ డిసిషన్లో ఎంతవరకు నిజం ఉంది అంటే మీరిది డిసైడ్ చేయలేదు. మీరు ఎలక్షన్లో పోటీ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసేది మాన్యత గారేట. మాన్యత నిర్ణయం ఎప్పుడూ కిచెన్లో మాత్రమే. ఈరోజు బిర్యానీ చేయమంటారా లేక చికెన్ చేయమంటారా అని. కానీ రజిత్ సార్, ఇది నా నిర్ణయమే. అలాగే అమర్ సింగ్ గారి సపోర్ట్ కూడా ఉంది. మీ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా కష్టాల్ని ఎదుర్కొన్నారు, కానీ దుఃఖానికి సంతోషానికి మధ్య చాలా బాధలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీ లైఫ్లో కూడా లైఫ్ లాంగ్ ఒక మర్చిపోని చేదు జ్ఞాపకం ఉండుండొచ్చు. ఖచ్చితంగా. మా నాన్న ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు ఆయన చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. పబ్లిక్ సపోర్ట్ అంతుంది. అది ఎంతో ఆనందమైన గడియలు. ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, నేను సంతోషంగా ఉన్నాను. మీరు చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రమే సంతోషంగా ఉన్నారు. సార్, మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీరు సినిమా హీరో, సినిమా కెరియర్లో ఉన్నారు. మీ పొలిటికల్ కెరియర్ ఇంకా సినిమా కెరియర్ని రెండింటిని హ్యాండిల్ చేయగలుగుతున్నారా? ఇంకా మీరు ప్రజల కోసం మున్నాబాయ్ MBBS ఉండగలరా? మీరు ఆ సినిమాలో అలానే కదా ఉన్నారు. అంటే యాక్టింగ్ గనక చూశారంటే నా ఫస్ట్ లవ్ యాక్టింగే. యాక్టింగ్ వల్లే యాక్టర్ కాకుండా మీరు నా సినిమా చూడకపోతే నేను సంజయ్ దత్తన్ అయ్యుండేవాడిని కాదు. ముందుగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. మీరు నన్ను ఎంతో ఆదరించారు. కానీ ఇది ఎంతో పెద్ద రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు సేవ చేయడం ఇంకా యాక్టింగ్. అండ్ నేను ఆల్రెడీ రజత్ గారికి చెప్పినట్టు నాకు 50 ఏళ్ళు వస్తున్నాయి. నేను పెద్ద పెద్ద పనులు చెయ్యలేను.
సినిమాలు కొంచెం తగ్గించి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. సంజు, ఒక వ్యక్తి పాలిటిక్స్లో అడుగు పెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అన్న దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం మాట్లాడబోయేది సంజయ్ దత్ గారి రాజకీయ జీవితం గురించి. కాంగ్రెస్ పార్టీతో మీకు టైప్ ఉంది, కానీ మీరు కాంగ్రెస్ వదిలి బయటకు వచ్చేశారు. సమాజ్వాదీ పార్టీ అలయన్స్ పెట్టుకోబోతోంది. సో నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను. రాజకీయ తంత్రాలని మీరు కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నట్టున్నారు. అవును, నేర్చుకుంటున్నాను. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ సంజయ్ దత్ గారి మీద. ఆప్కి అదాలత్లో సంజయ్ దత్ గారి మీద ఆరోపణ, ఈయనకి సాయం చేసిన స్నేహితుల్ని మర్చిపోయారు. సంజయ్, ఇప్పుడు నా దగ్గర అక్టోబర్ 17, 1995 పేపర్ ఉంది. ఇందులో మీరు జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు బాల్ ఠాక్రే గారు మిమ్మల్ని హక్ చేసుకున్నారు. ఇది చాలా పాత న్యూస్ పేపర్, కష్టపడి వెతికాం. అంటే బాల్ ఠాక్రే గారు మీకు సాయం చేశారు. ఆయన ఏమన్నారంటే, నా భార్య చనిపోయిన తర్వాత సంతోషంగా ఉండే అవకాశం నాకు దొరకలేదు. ఇవాళ సంజయ్ దత్ గారు జైలు నుంచి బయటికి రావడం చూడడం నాకు సంతోషంగా ఉందని చెప్పారాయన. మిమ్మల్ని ఆయన అంతగా ప్రేమించారు. కానీ మీరు రాజకీయాల్లోకి రాగానే మీరు ఏం చేశారు? బాల్ ఠాక్రే గారిని వదిలేసి అమర్ సింగ్ గారు చేయి పట్టుకున్నారు. బాలా సార్, నేను ఆయన్ని సారనే పిలుస్తాను. ఆయన మా నాన్నగారు లాంటివారు. ఆయన నాకు, మా కుటుంబానికి చేసిన సహాయం నేను ఎన్ని జన్మలెత్తినా మర్చిపోను. కానీ రాజకీయాల విషయానికొస్తే నేను సారు మీద, మా నాన్నగారి మీద పెట్టుకున్న గౌరవం ఆయన మీద పెట్టుకున్నాను. నేను నమ్మలేదు. ఈవెన్ డెత్ సార్. ఒక సెక్యులరిస్ట్ థింకింగ్. మేము సెక్యులరిజంని బిలీవ్ చేస్తాం. అందువల్ల సమాజ్వాదీ పార్టీ సెక్యులర్. అందువల్ల నేను కాంగ్రెస్ను కూడా సపోర్ట్ సరే, చేస్తాను. కాంగ్రెస్ అయినా సెక్యులర్గా ఉంది కదా. దత్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీ సిస్టర్ ప్రియా కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో మీకు మంచి రిలేషనే ఉంది. మీరు కూడా సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని కలిశారు. అయినా సరే మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు. నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయకుండా కాదు, అది అలయన్స్లో వెళ్తోంది. అయినా కూడా నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. మీరు రాజకీయ తంత్రాల్ని కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నట్టున్నారు. అవును, నేర్చుకుంటున్నాను. కాదు రజత్ సార్, నేను రాజకీయాలు నేర్చుకోలేను. నేను ఇక్కడ వినేవాడిని, ఇక్కడ వినలేను. ఇంకా రాజకీయాల్లో ఇక్కడ వర్కౌట్ కాదు కదా. రాజకీయాల విషయమే కాదు, ఇప్పుడు మీరు చాలామందిని చూసారంటే, అంటే ఉదాహరణకి మహేష్ భట్ గారినే తీసుకోండి. మీ 2 పెద్ద సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అవును. ఆ 2 కూడా భట్ గారే డైరెక్ట్ చేశారు. నాకు తెలిసి భట్ గారికి మీరంటే చాలా ఇష్టం. కానీ మీరు ఒక పెద్ద స్టార్ అయిన వెంటనే, మంచి స్టేటస్ వచ్చిన వెంటనే భట్ సార్కి బాయ్ చెప్పేశారు. కాదు, భట్ సార్ వచ్చి రిటైర్ అయిపోయారు. ఆయన సినిమాలు ఏవీ చేయడం లేదు. 1 నెల క్రితం కూడా నేను ఆయనకి మెసేజ్ చేశాను. నేను ఆయన దగ్గర చెప్పాను, భట్ సార్ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, అది మీరు మాత్రమే చేయగలరు అన్నాను. సరే మనం కలుద్దామన్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను డైరెక్ట్ చేయలేను, నన్ను వదిలేసేయి అన్నారు. సో ఐ థింక్ ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అయినా కూడా నేను ఆయన వదలను. నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. నన్ను పెట్టి ఆయన ఒక సినిమా తీయాలి. ఆ సినిమా కోసమే వెయిట్ చేస్తుంటాం. సరే, అలాగే సుభాష్ కై, ఆయన నాయక్ నుంచి కల్నాయక్ చేశారు, పెద్ద సూపర్ హిట్ సినిమా అయింది. కానీ ఆ తర్వాత మీరిద్దరు కలిసి ఏ సినిమా చేయలేదు. అరే సార్, ఆ తర్వాత ఆయన నా దగ్గరికి రాలేదు. ఆయన ఎప్పుడు హృతిక్ దగ్గరికి వెళ్తారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఆయన నన్ను వెతుకుంటూ రాలేదు. ఆయనే నన్ను మర్చిపోయారు. మీ జీవితంలో మీరు మర్చిపోలేని విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా జరిగిందా? అది మీరు మాతో షేర్ చేసుకోగలరా? ఒక మొమెంట్ ఉంది. సడక్ సినిమాలో నన్ను అలా వేలాడతీస్తారు. ఆ సినిమా చూశారు కదా? సార్, చూశాను. నేనన్నాను నన్ను అలా వేలాడతీయండి అని. అక్కడేమో స్తంభం కింద పడుంది. నన్నేమో కింద పడుకోబెట్టి ఆ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత ఆ స్తంభాన్ని పైకెత్తగానే నేను గట్టిగా అరవడం మొదలెట్టాను, నన్ను దయచేసి కిందకి దింపండి అనేసి. నన్ను ఎక్కడ వేలాడదీశారు అన్నాను. మీ బెస్ట్ డైలాగ్ అంటే ఏం చెప్తారు సార్? बोलते है माँ क्या कुटुर कुटुर देख रही है, हाँ इसको देख रही है, ये देख 50 तोला. कितना? 50 तोला. థ్యాంక్ యూ సార్.
మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. కానీ మీకు మొట్టమొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వాస్తవ మూవీకి దొరికింది. ఫిలింఫేర్ అమీర్ ఖాన్కి చేసినట్టుగా మీకు అన్యాయం చేస్తున్నట్టు అనిపించలేదా? నిజం చెప్పాలంటే నేను యాక్టింగ్ అవార్డు కోసం చేయడం లేదు. నాకు యాక్టింగ్ వచ్చి యాక్టింగే నా ప్రాణం. నా అవార్డు వచ్చి పబ్లిక్తో వెళ్ళి నేను సినిమా చూస్తున్నప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్సే పెద్ద అవార్డుగా అనుకుంటాను. కానీ సంజు, మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీ పాత కేసుల గురించి మాట్లాడతారు, మీ పాత కేసుల గురించి మాట్లాడుకుంటారు, అలాగే మీ 6 ఏళ్ల శిక్ష గురించి మాట్లాడతారు. మీరు వాటన్నిటిని ఎలా ఫేస్ చేశారు? రజత్ సార్, నేను చెప్పినట్టుగా ఇదంతా నేను 16-17 ఏళ్ళుగా ఫేస్ చేస్తూనే ఉన్నాను. దాంతోపాటు పాలిటీషియన్స్ చెప్పారు, న్యూస్లో చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు, కానీ పబ్లిక్ చెప్పలేదు. అంటే వీడొక టెర్రరిస్ట్, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పలేదు. వీళ్ళు నాకు చూపించిన ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో విడుదలైనట్టు అనిపించింది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సంజయ్ దత్ గారి మీదున్న ఆరోపణలు ఏంటో మనం అందరం చూద్దాం. ఇక్కడ రజత్ సార్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే ఒక కౌగిలింతతో అంతా సరిపోతుంది కదా సార్? ఖచ్చితంగా మీరు హగ్ ఇవ్వండి, అంతా సరిపోతుంది. ఆప్కి అదాలత్లో ఇవాళ మనతో పాటు ఉన్నది ప్రజల మున్నాబాయ్ సంజయ్ దత్. ఆప్కి అదాలత్లో సంజయ్ దత్ గారి మీదున్న ఆరోపణ, ఈయన రాజకీయాల్లోకి మిస్ఫిట్. సంజు, మీరు చాలాసార్లు చెప్పారు నాకు 50 ఏళ్ళు రాబోతున్నాయని. కానీ మీ మిత్రులు, అంటే మీడియా లేదా మీ పర్సనల్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మిమ్మల్ని సంజు బాబాయ్ అనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మీ మనసు ఒక చిన్నపిల్లాడిలాగే ఉందంటారా? అది నిజమేననుకోండి సార్. 50 ఏళ్ల వయసున్న బాబా ఈ ప్రపంచంలో నేనొక్కనే అయ్యుంటాను. రాజకీయాలేవి చిన్నపిల్లల ఆటేం కాదు కదా. పిల్లలు కూడా ప్రయత్నించి చూడాలి. నేను ప్రయత్నించి చూస్తాను. ఒకవేళ ఏదైనా మార్పు రావచ్చు. అక్కడ పెద్ద పెద్ద వీరులుంటారు, అక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, పాత విషయాలని కెలుకుతారు, అలాగే పాత ఆరోపణలన్నీ బయటకొస్తాయి. నేను ఫేస్ చేస్తాను. మీరు లక్నోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోస్టర్ అతికించారు, AK-47. రజత్ సార్, మీరు చెప్పింది నిజమే, కానీ ఈ 16-17 సంవత్సరాలు నా జీవితంలో ఏవేవో జరిగిపోయాయి. దానికంటే నిందమోపడానికి ఇంకేముంది? నాకిప్పుడు అదంతా అలవాటైపోయింది. వాళ్ళు తిడుతుంటే నేను వెంటనే దండం పెడతాను. రామ్జిత్ మలానీ గారి ఆర్టికల్ ఒకటి చదివాను. ఆయనే మీ కేసులో హాజరయ్యారు, మీకోసం వాదాడారు కూడా, బెయిల్ ఇప్పించారు. ఆయనకి మీరంటే చాలా ఇష్టం. ఆయన ఒక గొప్ప విషయం చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, సంజయ్ దత్ గనక ఎంపీ అయితే మన దేశ భద్రత ప్రమాదంగా మారుతుందని చెప్పారు. నాకు అలా అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు? అంటే రామ్ అంకుల్, ఆయనంటే నాకు ఎంతో మర్యాద, గౌరవం. ఆయన నాకు లాయర్గా ఉన్నారు. దాంతోపాటు ఐ థింక్ ఆయన నాకెంతో బ్రీచ్ చేశారు. లాయర్ ఒక వ్యక్తి యొక్క బ్రీఫ్ తెలుసుకున్నారంటే ఆయన వెళ్ళి పబ్లిక్లో చెప్పరు. కానీ రాము అంకుల్ చెప్పిన విషయం అది ఆయన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనేమి నేషనల్ థ్రెడ్ అలాంటిదేం కాదు. ఆయన ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 3 AK-56లు ఈయన దగ్గర నుంచి దొరికాయి. ఇంకా 25 నాటు బాంబులు. ఇవన్నీ మీకు అనీస్ ఇబ్రాహిమే పంపించారంటున్నారు. ఎన్ని AK-56లు సార్? 3. ఇంకా 25 నాటు బాంబులు. నేను ఇరాక్కి వెళ్ళి యుద్ధం చేస్తాననుకున్నారా? ఆయన ఏమంటున్నారంటే, సంజయ్ దత్కి ఇంత ప్రమాదకరమైన ఆయుధాలు ఎవరిచ్చారో ఎంక్వైరీ చేయాలని అంటున్నారు. నేనైతే ఆల్ మై రెస్పెక్ట్ టు రామ్ అంకుల్. ఎవరైతే ప్రమాదకర వ్యక్తి అని ఆయన చెప్పారో ఆయన తరపునే ఆయన కేసు వాదించారు. కేస్ మీకోసం కూడా వాదాడారు కదా? నా తరపున వాదించారు, కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన సీనియర్. ఆయన గురించి మాట్లాడుకో. అయితే కారణం ఏమైంటుంది? రామ్జత్ మలానీ లాంటి ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మీ మీద ఎందుకని కోపంగా ఉండాలి? నేనెప్పుడు ఆయన చూసినా కాలికి దండ పెడతాను, కానీ నా మీద ఎందుకంత కోపం?
ఆయన కాలు మొక్కుతాను, మర్యాదిస్తాను, ఆయన వయసులో పెద్ద ఆయన. కానీ ఎందుకంత కోపం నా మీద ఆ తెలీదు. కోపాన్ని చూసినప్పుడు మీకు అనిపించలేదా ఆయన కూడా మ్యాజిక్ కౌగిలింత ఇవ్వాలి అని? ఆయన్ని చూస్తే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ కౌగిలింత తెస్తాను. ఆయన కాంప్రమైజ్ అవుతారా అనుకుంటున్నారా? ఏమో నాకు తెలీదు. కానీ ఆయన చూశానంటే ఖచ్చితంగా వెళ్ళి క్షమాపణ అడుగుతాను, ఎందుకంటే ఆయన నా సీనియర్. మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయ నాయకుడనే ఈ మీ కొత్త టైంపాస్ అంటే ఇది తర్వాతే మొదలైందా? గాంధీగిరి అనే మీకు పాపులారిటీ మొదలైన తర్వాత దానివల్ల మీకేదైనా మంచి జరుగుతుందని మీరు అనుకున్నారా? లేదు రజత్ సార్, అంటే బాంబేలో జరిగిన సంఘటన 26/11 అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఖచ్చితంగా రాజకీయాలకి వెళ్ళాలి అని. అట్లీస్ట్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి మన రక్షణ కోసం, మన దేశం కోసం. ఎవరైనా వచ్చి గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి బ్యాగులు తీసుకొచ్చి హోటల్లోకి దూరి వాళ్ళంతట వాళ్ళు అందరినీ షూట్ చేస్తున్నారు, కానీ మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. మన సెక్యూరిటీ ఏజెంట్స్ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, వాళ్ళ కాంబాక్ట్ 60 గంటలు. ఎంతమంది చనిపోయారు? అయితే దీనికి సంబంధించి ఏ పొలిటీషియను ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకని మీరే అడగండి. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తి ట్యాక్స్ కడుతున్నారు కదా, వీళ్ళందరికీ ఏం సెక్యూరిటీ, నాకేం సెక్యూరిటీ? సో నేనేం ఆలోచించానంటే ఇది నా ప్లాట్ఫామ్, నేనెందుకు వెళ్ళకూడదు? ఈవెన్ ఐ వాంట్ టు వాయిస్ మై ఒపీనియన్ ఫర్ ద పబ్లిక్. మీరేం చేయగలరు? పవర్ ఉన్న చోట మీరు గనక కూర్చుంటే, అంటే డెసిషన్ తీసుకునే చోట్లో మీరు కూర్చునుంటే ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మీరు ఏం చేసేవారు? నేను అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి నిలబడి సపోర్ట్ చేసి ఉండేవాడిని. నేను ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండేవాడిని కాదు. నేను పొలిటీషియన్, నేను ఆ చోటుకి వెళ్తాను, గ్రౌండ్ జీరోకి వెళ్తాను, వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను. మీరు కూడా పోటీ చేయడానికి లక్నో ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ 5 సార్లు వాజ్పేయి గారు గెలిచారు. నిజంగానే అటల్జీ, నేను ముందుగానే చెప్పినట్టు ఆయన మా నాన్న లాంటి వారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన మీద ఎంతో గౌరవం ఉంది నాకు. ఒకవేళ అటల్జీ గారు ఆగిపోతే నేను రిజైన్ చేసేస్తాను. ఇప్పుడు బీజేపీ లాల్జీ టండన్ గారిని బరిలోకి దింపారు. నాకు ఆయన మీద కూడా ఎంతో గౌరవం ఉంది, ఆయన గౌరవిస్తున్నాను. ఆయన కోసం విత్డ్రా చేయరా? చెయ్యను. మేము ఇంకొక విషయం కూడా విన్నాం. అమర్ సింగ్ గారు చెప్పారు, ఒకవేళ మీకు కోర్టులో పోటీ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఆ సీటుకి మాన్యత గారు పోటీ చేస్తారట. మాన్యత నన్నడిగితే తను రాజకీయాలకి రాకూడదనే అంటాను. తను వంటల పుస్తకం రాయడం మంచిదే. ఫిలిం ఇండస్ట్రీలో మీకు చాలా మంది స్నేహితులున్నారు. సల్మాన్ ఖాన్ మీ ఫ్రెండ్, గోవిందా మీ ఫ్రెండ్, ఇలా చాలా మంది ఉన్నారు. మీరు లక్నో ఎన్నికల్లో గనక నిలబడితే మీ క్యాంపెయిన్ కోసం వీళ్ళందరూ వస్తారంటారా? రజత్ సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయమని అడగను. ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి వెల్కమ్ చెప్తాను. మీకు ఎవరి మీద చాలా నమ్మకం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా మన కోసం వచ్చి క్యాంపెయిన్ చేస్తారు అని? ప్రియదత్కి చెప్తాను, నా సిస్టర్. దాంతోపాటు శత్రుఘ్న్ సిన్హా గారు బీజేపీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి లాగుతారని విన్నాను. రజత్ సార్, మేమెందుకు లాగాలని ప్రయత్నిస్తాం? నేనే సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ శత్రుఘ్న సార్ చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు, మా కుటుంబానికి ఎంతో సహాయం చేశారు, ఎంతో సపోర్టివ్గా కూడా ఉన్నారు. నేను అదే ఇష్టపడుతున్నాను. సారీ పార్టీకి వస్తే చాలా బాగుంటుంది. మీ మాటలు వింటుంటే ఈ రాజకీయ తంత్రాలు మీరు బాగానే నేర్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది. లేదు లేదు లేదు. మీరు చెప్పారు లగేరెహో మున్నాబైలో చెప్పారు గుడ్ మార్నింగ్ ముంబై. అలాగే మీరు ఒకసారి గుడ్ మార్నింగ్ లక్నో అని చెప్పండి. అక్కడ ఉండేవాళ్ళు మీకు ఖచ్చితంగా ఓటు వేయాలనుకుంటే ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు చెప్పండి. అవును. Good morning, Lucknow. This is Sanjay Dutt. మీరు ఏదైనా స్పీచ్ రెడీ చేసి పెట్టుకున్నారా ఒకవేళ క్యాంపెయిన్కి వెళితే మాట్లాడటానికి? ఒక మ్యాజికల్ కౌగిలింత ఇస్తే బాగుంటుంది. ఇక్కడ రజత్ సార్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే ఒక కౌగిలింతతో అంతా సరిపోతుంది కదా సార్? ఖచ్చితంగా మీరు హగ్ ఇవ్వండి, అంతా సరిపోతుంది. నేను ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి సంజు. ఈ మ్యాజిక్ కౌగిలింతలో ఖచ్చితంగా మ్యాజిక్ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏం ప్రశ్న అడగాలో నాకు అసలు అర్థం కావట్లేదు.
ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జి అయిన శశి సన్ని గారు ఇచ్చే తీర్పేంటో మనం అందరం విందాం. ఒక్క విషయం ఉంది, నేను ఎప్పుడు భగవంతుని వేడుకుంటాను, ప్రజలను కూడా అడుగుతాను, నా కోసం మీరు కూడా వేడుకోండి. ఈ కేసు నుంచి నేను బయటికి రావాలి. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడిపింది సంజయ్ దత్ గారి మీద. ఆయన్ని మనం ఎన్నో ప్రశ్నలు అడిగాం, ఫ్యామిలీ గురించి కూడా అడిగాం, ముఖ్యంగా సంజయ్ దత్ గారి భవిష్య రాజకీయ జీవితం గురించి కూడా మనం చాలా ప్రశ్నలు అడిగాం. ఇప్పుడు మనం ఇవాల్టి జడ్జి అయిన శశి సన్ని గారిచ్చే ఈ కేసు తీర్పేంటో విందాం. సంజయ్ సార్, మీరు అన్ని క్వశ్చన్స్కి బాగా జవాబులు చెప్పారు. అంతేకాకుండా మనస్ఫూర్తిగా చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ప్రజల మధ్యలోకొస్తున్నారు. మీరు ఇంతకు ముందు తెర వెనుక ఉండేవాళ్లు. ప్రజలు మిమ్మల్ని ఎదురుచూస్తున్నారనే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకని మీరు కాంట్రవర్సీలో బయటున్నారు. అంతేకాకుండా వీళ్ల ఎదురుచూపులు మీరు నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. మేమేం చెప్పాలనుకుంటున్నామంటే లగే రహో మున్నాబాయ్. నా చెడు రోజులన్నీ గడిచిపోయాయి. ఇకపైనైనా నాకు పర్సనల్లీ నాకు నా కుటుంబానికి సంతోషం దొరకాలి. ఒక్క విషయం ఉంది, నేను ఎప్పుడు భగవంతుని వేడుకుంటాను, ప్రజలను కూడా అడుగుతాను, నా కోసం మీరు కూడా వేడుకోండి. ఈ కేసు నుంచి నేను బయటికి రావాలి. మున్నాబాయ్ ఎప్పుడు కూడా ఇలాగే ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. అది మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ఆయనకి ప్రజల ప్రేమ ఆదరణ ఉండాలి. ఆయన ఇంకా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి. ఇవాల్టి ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగిద్దాం. నేను మిమ్మల్ని రాబోయే ఎపిసోడ్లో కలుస్తాను ఒక కొత్త కేసుతో. అప్పటి వరకు సెలవు.